లెవెల్ చూస్తే ఇప్పుడు 48 ఇంకా టచ్ కాలేదు, కానీ అయ్యే అవకాశం ఉంది. సో భద్రాచలంలో ఉన్న పౌరులందరికీ నా విజ్ఞప్తి, దయచేసి నది దగ్గర నదిలో స్నానం చేసే ప్రయత్నాలు ఎవరు కూడా చేయకూడదు. ఇంకా పై ఉన్న ప్రాంతాల్లో అంటే చెర్ల దుమ్ముగూడెం అటువైపు కూడా మేము అందరి టీమ్స్కి అలర్ట్ చేయడం జరిగింది. సో మనకి మేజర్గా ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్రలో పడుతున్న వర్షం నీళ్లు మనకి జమ అయ్యి ఇటువైపు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇంద్రావతి, శబరి, ప్రాణహిత ఈ 3 నదుల్లో ఎంత ప్రవాహం ఉందో అది మన టైం టు టైం ఇంజనీర్స్ చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మన అంచనా ఏముందంటే ఈ రాత్రి వరకు ఇంకా ఈ పెరిగి లేదా కిందికి పోయేట్లా మీన్స్ స్పష్టంగా అది పెరుగుతుందా కాదా అది గ్యారంటీగా లేదు. కాబట్టి దేనికైనా మంచిదే, మనము మీన్స్ సిద్ధంగా ఉండాలి. సో ఎక్కువ 50 ఫీట్ దాకా పోయే ఏదైనా మీన్స్ సంఘటనలు అయ్యే అవకాశం ఉందో దానికోసం రెడీ ఉండాలని మా ప్లాన్ ఉంది. సో ఈ మధ్యలో ఇప్పుడు పట్టణంలో ఎక్కడైనా నీళ్లు జమ అవుతుంది వర్షం వల్ల కూడా, అది పంప్ చేయడానికి మన అన్ని పంప్స్ రెడీ ఉన్నాయి. డీజిల్ పంప్స్, అడిషనల్ పంప్స్ అన్ని పొజిషన్ అయి ఉన్నాయి. ఇంజనీర్స్ కూడా రెడీ ఉన్నారు. కానీ ఒక ముఖ్య అంశం ఏముందంటే మన వినాయక పండుగ, వినాయక చవితి పండుగ ఇప్పుడు ఈ 10 రోజుల్లో 2 రోజులది, 3 రోజులది, 4 రోజులది ఇట్లా జనాలు తీసుకొస్తారు. అండ్ దెన్ అది మన దేవుడు విగ్రహానికి ఇప్పుడు అర్పణ చేసేటప్పుడు అతి ఉత్సాహంతో ఎవరైనా నది లోపలికి పోయారనుకోండి, దెన్ అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. సో గోదావరి నది దగ్గర దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. ఎంత ఈత వచ్చినా కూడా ఈ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. సో లెవెల్స్ మేము టైం టు టైం వాట్సాప్ ఛానల్ ఉంది, ట్విట్టర్లో కూడా పెడతా ఉన్నాము. అందరికీ సమాచారం బరాబర్గా వస్తుంది. వర్షాలు ఎక్కువ వచ్చినా కూడా వాగులు దాటే ప్రయత్నం ఎవరు కూడా చేయకూడదు. రోడ్స్ ఎక్కడైనా మేము బ్లాక్ చేస్తున్నాము, అది జనాలు దానికి గౌరవించి మళ్ళీ దాటే ప్రయత్నం చేయకూడదు. ఇప్పటికే మన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడైనా ఇండ్లోకి నష్టం జరిగిందో, సామాన్కి నష్టం జరిగిందో ఆ అమౌంట్ ఆల్రెడీ తహసీల్దార్స్ అకౌంట్లో పోయి అక్కడ నుంచి డైరెక్ట్గా జనాల అకౌంట్లో పోయి ఏర్పాట్లు చేసినాము. 16,500 రూపాయలు ఈ బెనిఫిషరీస్కి అందరికీ డైరెక్ట్గా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి ఏర్పాటు మేము ఈరోజు చేశాము. దేనికైనా సమస్య వచ్చేస్తే వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్ అండ్ హెల్ప్ ద పీపుల్. జస్ట్ మాకు ఏం కావాలంటే కోఆపరేషన్. అధికారులు రాత్రి సమయంలో కూడా మీడియా అలర్ట్ చేస్తారు, మీడియా అందరూ స్క్రాలింగ్ ఇస్తారు, మెసేజెస్ పెడతారు, కానీ జనాలు దానికి గమనించట్లేదు. అండ్ అయినా పొలాలకి వెళ్తారు. దెన్ అట్లా